రాజేష్ గారు, మందకృష్ణ మాదిగ గారు అనేక మార్లు కడియం శ్రీహరిని వ్యతిరేకిస్తూ ఉన్నారు. కడియం శ్రీహరి మాదిగ సమాజానికి చేసిందంటూ ఏమీ లేదని చెప్పి అనేక మార్లు వాపోయారు. కడియం కావ్య ఓటమి లక్ష్యంగా ముందు చేసుకుని ముందుకు పోతా అని చెప్పి మాదిగ సమాజానికి పిలుపునిచ్చారు. దీనిపై మీరేమంటారు? మందకృష్ణ మాదిగ గారు ఒక 15 ఏళ్ల కింద కొంచెము కులాన్ని పట్టుకొని కొంచెము పనిచేయడం జరిగింది. కానీ ఏదైతే అతను రాజకీయ పార్టీలలో ఎప్పుడు ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి వత్తాసు పలుకుతూ కేవలము ఆయనే లాభాల కొరికే చూసుకున్నాడు తప్పితే మాదిగ వాళ్ళ గురించి కావచ్చు, కులాల గురించి ఎన్నడూ పట్టించుకున్న పాపాన పోలేదు. కేవలం ఆయన సొంత లాభాలకు మాత్రమే ఆయన పార్టీలు ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్లి పని చేయించుకోవడం జరుగుతూ ఉంది. వాస్తవానికి ఇక్కడ కడియం కావ్య గారి గెలుపు లాంఛనమే, ఎటువంటి ఇబ్బంది లేదు. మంచి మెజార్టీతో ఇక్కడ కడియం కావ్య గారు వరంగల్ పార్లమెంట్ నుంచి గెలవడం జరుగుతుంది. మందకృష్ణ మాదిగ గారు చెప్పినా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే మందకృష్ణ మాదిగ గారు గతంలో వర్ధన్పేటలో ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు కేవలం 4000 ఓట్లతో సరిపెట్టుకున్నారు. ఆయనే ఒకవేళ మాదిగ జాతికి ఏమైనా చేసుంటే ఆ రోజే ఆయనని ఎస్సీ కాన్స్టిట్యున్సీ అయిన వర్ధన్పేట నుంచి ఆయనని ఎమ్మెల్యేగా గెలిపించాల్సింది. అప్పుడే అక్కడ సొంత నియోజకవర్గమైనా అక్కడే తిరస్కరించారు. మందకృష్ణ మాదిగని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎవ్వరూ పట్టించుకునే ఆలోచన కూడా లేదు. ఇక్కడ తాటికొండ రాజయ్య గారు, స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు ఈ మధ్య కడియం శ్రీహరి గారిపై చాలా తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. కడియం శ్రీహరి రాజకీయంగా తొక్కేసేంత వరకు నేను నిద్రపోనని చెప్పి శపథం చేశారు. దీనిపై మీరేమంటారు? తాటికొండ రాజయ్య గారి పరిస్థితి ఎలా ఉందంటే కనీసము పార్టీ నుంచి వెళ్ళిపోతే ఉన్న పార్టీ వాళ్ళు పిలవట్లేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అయితే కనీసం పార్టీల ఒక కార్యకర్త కూడా ఆయనను తీసుకునే పరిస్థితి లేదు. తీవ్రమైన వ్యతిరేకించారు కార్యకర్తలందరూ. ఈ రోజు కేవలం ఆయనే స్టేజ్ పైన ఆడే ఆర్టిస్ట్ లెక్కనే ఉన్నారు తప్పితే ఆయన చెప్తే జనాలు కూడా మనం వెళ్తుంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి, ఆ విధంగానే చూస్తున్నారు. ఈ రోజు రాజయ్యని కేవలం ఒక పిచ్చి కుక్క ఉరుతా ఉంటదని చెప్పేసి ఆ ఉద్దేశంగా చూస్తున్నారు తప్పితే ఆయన మాటల్ని ఎవ్వరు పట్టించుకునే పరిస్థితి లేదు, అంత అవసరం కూడా లేదు. గన్పూర్ కాన్స్టిట్యున్సీలో ఆయన చేసింది లేదు. ఆయన చేసిందంటే ఒకటే చేసిండు, కేవలము వసూళ్లు మాత్రమే చేసిండు. పర్సంటేజ్ తీసుకున్నాడు, డబ్బులు కమిషన్లు తీసుకున్నాడు, అది మాత్రమే చేసిండు. అంతకుమించి ఆయన చేసింది లేదు. వరగబెట్టింది గన్పూర్కి వరగబెట్టింది లేదు. కేవలము ఆయనే స్టేజ్ పైన ఆర్టిస్టు డబ్బులు తీసుకొని మాటలు మాట్లాడుతుంది. అంతకుమించి ఆయనతోని క్యాడరు లేదు, ఆయనతోని వరిగే ఇది కూడా లేదు. ఒకవేళ ఆయనకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఆయన ఇప్పుడు చూపెట్టుకోవాలి. ఈ ఎన్నికల్లో గన్పూర్ లో ఆయన ఏ మేరకు లీడ్ ఇస్తాడు, ఏం చేస్తాడు అనేది ఇప్పుడు తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోతాయి, 13 నాడు ఎలక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ కౌంటింగ్ లో తెలిసిపోతుంది రాజయ్య పరిస్థితి ఏందనేది మనకు అర్థమైపోతుంది.